సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇవాళ కూడా ఢిల్లీ పోయినట్టున్నారు. 23సారో 24సారో ఢిల్లీకి పోయారు. ఇట్లా ఇన్ని పర్యటనలు ఎట్లా చూస్తారు మీరు? అంటే తెలంగాణ ప్రజలు చేతులారా స్వయం పాలనను వదిలిపెట్టి పరాయి పాలన కోరి తెచ్చుకున్నారు. ఇక్కడ ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పాలకులు ఉన్నారు. అంటే ఉదాహరణకు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు, అంతకంటే ముందు చెన్నారెడ్డి, ఆ మధ్యలో ఉన్న జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏంటంటే స్వయంగా నిర్ణయాలు తీసుకునే ఆ స్వేచ్ఛ అవకాశం వాళ్ళకు ఉండేది. బట్ ఎందుకో అధిష్టానం రేవంత్ రెడ్డిని స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే అనేక కుంపట్లు ఉన్నాయి కాంగ్రెస్లో. ఏ నాయకుడు కూడా రేవంత్ రెడ్డిని ఓర్చడం లేదు. ఈ పరిస్థితులలో ఈవెన్ కార్పొరేషన్ చైర్మన్ను పెట్టాలన్నా కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక రకంగా ఏమాత్రం ఆత్మగౌరవం లేని ఒక ముఖ్యమంత్రి ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నాడు. తను ఇవాళ తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక్కడ నిర్ణయాలు తీసుకోవడానికి మాత్రం ఆయనకు స్వేచ్ఛ లేదు. దీనివల్ల తెలంగాణకు చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏం కావాలి, ఏం చేయాలనేది ఇక్కడ ప్రజల డిమాండ్ల మేరకు ఇక్కడ ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ కానీ డిసిషన్ తీసుకోవాలి. కానీ ప్రతిదాన్ని కేంద్రమే నిర్దేశించాలన్నప్పుడు వాళ్ళ ప్రయోజనాల కోసం మనల్ని బలి చేస్తారు. మనం అభిషేక్ సింఘ్వి సీట్ ఏదైతే ఉందో, తెలంగాణకు రాజ్యసభలో ఉన్న సీట్లే తక్కువ. ఆ ఒక్క సీటును కూడా ఇవాళ అధిష్టానం చెప్పిందని చెప్పి ఈ స్థానికేతరుడికి ఇవ్వడం అనేది, అంటే మొదటి నుంచి కూడా మనది ఈ తెలంగాణ సమస్య ఏదైతే ఉన్నదో ఈ వలస పీడనకు వ్యతిరేకంగా, పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆత్మగౌరవ పోరాటం అది. 10 ఏళ్ళు ఇట్లా స్వయం పాలన ఉన్నదో లేదో ఇవాళ మళ్ళీ అధిష్టానం ఢిల్లీలో ఉన్న పార్టీకి మనం అధికారాన్ని అప్పచెప్పాం. ఇంకా దీనివల్ల రేవంత్ రెడ్డి నిస్సాయుడైపోతాడు. ఎందుకంటే ఆయన ఏం చేయాలన్నా ఢిల్లీ మీదనే ఆధారపడాలి. సరే, కొన్నిసార్లు కేంద్రంలో మీటింగ్స్ అవుతుంటాయి, ఆ సాగ్గా చెప్పుకొని కూడా పోవచ్చు. ఇవాళ హోమ్ మినిస్టర్ మీటింగ్ పెట్టాడు నక్సలైట్ ఇష్యూ మీద, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను రమ్మన్నారు. బట్ అదొక సాక్ ఆయనకు. నిజంగానే హోమ్ మినిస్టర్స్ మీటింగ్కు అంత సీరియస్నెస్ ఉంటే చంద్రబాబు నాయుడు పోయేవాడు. ఇంకోటి, తెలంగాణలో ఆంధ్రలో నక్సలైట్ మూవ్మెంట్ పెద్దగా లేదు. ఇప్పుడున్న 7 ప్రధాన రాష్ట్రాలలో ఏదైతే 6 ప్రధాన రాష్ట్రాలు నక్సలిజం ఉందో అందులో తెలంగాణ లేదు. ఇంకా చంద్రబాబు కన్నా కొంత నల్లమల ఆ బెల్టు, ఏఓపి బెల్ట్ ఉంటుంది విశాఖపట్నం. బట్ రేవంత్ రెడ్డికి అయితే ఎక్కడ నిన్న మొన్న ఒక చిన్న ఎన్కౌంటర్ జరిగింది తప్ప ఎక్కడ కూడా నక్సలైట్స్ మన బౌండరీలో ఉన్నట్టుగా సమాచారం అయితే లేదు. నక్సలైట్ ఫ్రీ స్టేట్ అని చెప్పొచ్చు. ఇప్పుడు అది ఈయన పోయి ఆ మీటింగ్ కోసం పోయినానైతే నేను అనుకోవట్లేదు. ఖచ్చితంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీని 15 రోజులకు ఒకసారి కలవకుండా ఆయన ఏం చేయలేడు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మనం స్వయం పాలన కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఈ పరాయి పాలన ఎంతకాలం ఉన్నా కూడా తెలంగాణకు నష్టమే. ప్రజలు గమనించాలి వాళ్ళు చేసిన తప్పేందో. ఈ ప్రభుత్వాన్ని వదులుకోవడం అనేది ఇవాళ ఒక శాపంగానే మారింది. అది ముఖ్యమంత్రి వాళ్ళ పదే ఢిల్లీ పోవడం వల్ల తను రుజువు చేస్తున్నాడు తనకు వెనుముక లేని ముఖ్యమంత్రి, ప్రతిదానికి ఆధారపడే ముఖ్యమంత్రి అనేది అర్థమవుతాం.